లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తిరస్తు. సో అమీర్పేటలో త్రిబులే చూసాము, అది అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ గారు త్రిబులే. అండ్ ఏఎంబి చూసాము, కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు గారు. సో వీళ్ళిద్దరూ అంటే మంచి స్టార్స్, చాలా కష్టపడితేనే వాళ్ళకి స్టార్డమ్ వచ్చింది. అండ్ అంటే వీళ్ళిద్దరు పెట్టిరంటే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా వాళ్ళ టాలెంట్ ఉంటేనే పైకి వస్తారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, టాలెంట్తో పైకి వచ్చారు. ఏఎంబి ఓపెన్ అయింది, ఇక్కడ త్రిబులే ఓపెన్ అయింది. రవితేజ గారు కింది స్థాయి నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వనస్థలిపురంలో రవితేజ అన్న కూడా ఏఆర్టీ సినిమా హాల్ అయితే ఓపెన్ అయింది. సో ఈరోజు ఈ ఫుల్ వీడియో పెడతాను, లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వనస్థలిపురం రవితేజ గారి థియేటర్ సో నిన్ననే ఓపెన్ అయింది. ఈరోజు మూవీ చూడడానికి వచ్చేసినాం. మనం ఎల్బీ నగర్ నుంచి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వస్తుంది. సో ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఉంది. లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తిరస్తు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ నుంచి ఒక 200 to 300 మీటర్స్ వెళ్తే మనకు ఒక యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ తీసుకోగానే మనకు లెఫ్ట్ సైడ్లో వనస్థలిపురం కమాన్ వస్తుంది. ఆ కమాన్ దాటిన తర్వాత ఒక ఫర్నిచర్ షాప్ వస్తుంది. ఆ ఫర్నిచర్ షాప్ ఆనుకొనే మనకు ఏఎంబి త్రిబులేలో ఎలాగైతే సెల్లార్లో పార్కింగ్ ఉందో దీంట్లో కూడా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అలా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ పార్కింగ్ చేసి మనం 4th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో 4th ఫ్లోర్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే లిఫ్ట్ ఉంటుంది పార్కింగ్ దగ్గర. ఇక జనాలు ఎక్కువ ఉండేసరికి సరే ఎలాగో కొద్దిగా పొట్ట వస్తుంది కదా, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సరే ఎలాగో ఫస్ట్ టైం వచ్చాం, మెట్లు ఎలా ఉంటాయో అది కూడా చూపిద్దామని చెప్పి లిఫ్ట్ పక్కకైతే మెట్లు ఉంటాయి. నాతో పాటు చాలామంది పైకి నడుచుకుంటూ వచ్చేసారు, వాళ్ళతో పాటు నేను కూడా పైకి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రైట్ సైడ్ లిఫ్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ మనకు టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మూవీస్ పోస్టర్లు అన్నీ ఉన్నాయి, రాబోయే మూవీ పోస్టర్లు కూడా ఇక్కడ వేశారు. ఇది లిఫ్ట్. సో మనం కింది నుంచి బైక్ పార్కింగ్ చేసి అక్కడికి వస్తాము. అండ్ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. రవితేజ గారి పైన ఫొటోస్ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ తీసుకున్న తర్వాత మనము 4th ఫ్లోర్కి వెళ్ళాలి. టికెట్స్ అన్నీ ఇక్కడ. సో ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి, బట్ ఇంకా ఏం ఓపెన్ కాలేవు దాంట్లో. సో లిఫ్ట్లో కాకుండా మనం ఎక్సలేటర్ పైన వెళ్ళాము. సో చూసుకుంటూ ప్రతి ఫ్లోర్ చూసుకుంటూ వెళ్ళాము. మనం లిఫ్ట్ ద్వారా వస్తే లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ రావాలి. అదే ఎక్సలేటర్లో వెళ్తుంటే మనకు స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే మనకు రవితేజ గారి ఏఆర్టీ అని రవితేజ గారి పిక్స్ మొత్తం ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు వెళ్ళేటప్పుడు స్టార్టింగే వస్తుంది. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. మీరు లిఫ్ట్ ద్వారా వస్తే ఈ లిఫ్ట్ దిగి రైట్ సైడ్ తీసుకోగానే రవితేజ గారి ఏఆర్టీ అని ఆ ఫొటోస్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకు ఎంట్రన్స్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి. స్క్రీన్ ఫైట్ ఓకే. మనమైతే ఇక్కడ రవితేజ గారి థియేటర్లో ఫస్ట్ మూవీ చూసిన మూవీ వచ్చేసి సార్ మేడం. నిత్యమీనన్ గారు హీరోయిన్గా, విజయ్ సేతుపతి గారు హీరోగా నటించిన మూవీ అయితే మనం స్క్రీన్ 5లో చూసాము. స్క్రీన్ 5, స్క్రీన్ 6 పక్క పక్కకే ఉంటాయి. దాని ఆనుకొనే జెంట్స్ వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ.
చెప్తే అర్థం చేసుకోవాలి ప్లీజ్. స్క్రీన్ 1 స్క్రీన్ 2 పక్క పక్కకు ఉంటాయి. స్క్రీన్ 1లో 184 సీట్స్ ఉంటాయి. స్క్రీన్ 2లో వచ్చేసి 166 సీట్స్ ఉంటాయి. ఇది స్క్రీన్ 3 అండి. ఇక్కడ 232 సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 4th స్క్రీన్ అండి. ఇది దీంట్లో వచ్చేసి 232 సేమ్ ఉంటాయి. వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఇది స్క్రీన్ 5 అండి. ఈ స్క్రీన్ 5లో వచ్చేసి 163 సీట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ మూవీ చూసింది కూడా దీంట్లోనే స్క్రీన్ 5లోనే. 5th స్క్రీన్ పక్కకే 6th స్క్రీన్ ఉంటుంది. ఇది చాలా స్పెషల్. ఇక్కడ మన హైదరాబాద్లో ఫస్ట్ ఎపిక్ స్క్రీన్ అంట ఇది. దీంట్లో వచ్చేసి మనకు 292 సీట్స్ ఉంటాయి. దీంట్లో మొత్తం 6 స్క్రీన్స్ ఉన్నాయి. సో ప్రతి దానికి కౌంట్తో సహా మొత్తం టోటల్ కూడా వేసాను. సో ఇక్కడ ఇక సమోసా కానీ పాప్కార్న్ కానీ ఏదైనా తీసుకోవాలంటే రీజనబుల్ రేటే ఉన్నాయి, తీసుకోవచ్చు అనిపించింది. మరి ఫ్యూచర్లో మరి వీళ్ళు అదే రేటు మెయింటైన్ చేస్తారా లేకుంటే పెంచుతారా అనేది చూడాలి. మరి ఇదే రేట్ ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రజెంట్ అయితే రీజనబుల్ రేటే ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇట్లా రేట్లు మళ్ళీ పెంచారనుకోండి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రావడానికి ఆలోచిస్తారు. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇది రవితేజ గారు. సో ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన రవితేజ గారు ఓపెన్ చేసిన థియేటర్. సో సినిమా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ అంబియన్స్ ఇదంతా చాలా బాగుంది. స్క్రీన్ 2కి స్క్రీన్ 3కి మధ్యలో లేడీస్ టాయిలెట్స్ ఉంటాయి ఇక్కడ. వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. సో స్క్రీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ వీలైతే మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.